గైస్ ముందుగా అందరికి జై శ్రీరామ్ జై శ్రీ గణేష. సో వెల్కమ్ బ్యాక్ టు సందేశ్ వరల్డ్. సో గైస్ మనం వచ్చేసి శ్రీ వాయుమిత్ర ఆర్ట్స్ దగ్గర అవుతున్నాం అనమాట. ఇది వచ్చేసి బ్యాక్ డోర్. సో మనం లోపలికి వెళ్ళి అయితే చూసేస్తాం. మనం వచ్చినప్పటికి ఇప్పటికి చాలా ఐడల్స్ కూడా చాలా క్వాంటిటీ పెరిగినాయి అనమాట. సో ఇందులో ఏంటంటే మనం వచ్చినప్పుడు జస్ట్ రఫ్ వర్క్ అనేది అవుతుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే సో పెయింటింగ్ వర్క్ అనేది అయితే కొద్దిగా స్టార్ట్ అయిపోయింది అనమాట. సో లోపల పెయింటింగ్ వర్క్ అనేది చేస్తున్నారు. సో అనమాట. సో ఇంకా సో ఇక్కడ వచ్చేసి మనం వచ్చినప్పుడు అయితే లైక్ 50 ఐడల్స్ సంథింగ్ ఏమో ఉన్నాయి. ఇప్పుడు అయితే 100+ ఐడల్స్ అయితే తయారైనాయి అనమాట. సో వాటన్నిటికీ పెయింటింగ్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది. సో ఆగస్ట్ 2nd వీక్ లోపు మొత్తం కంప్లీట్గా పెయింటెడ్ అయితే అయిపోయి ఉంటాయని చెప్పినారు. అండ్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క ఐడల్ లైక్ మ్యాక్సిమం ఆల్మోస్ట్ అన్నీ సోల్డ్ అవుట్ అయిపోయినాయి. ఉన్న 100 పీసెస్లో లైక్ నియర్ టు ఒక 60-70 పీసెస్ అయితే సోల్డ్ అవుట్ అయిపోయినాయి అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లైక్ 8 feet to 20 feet దాకా గణేషన్ ఐడల్స్ అయితే ఉన్నాయి అనమాట. అండ్ గాయస్ ఇక్కడ ఐ వర్క్ అయితే ఎంత బ్యూటిఫుల్గా అయిందంటే సో గణేషుని కళ్ళలో చూస్తుంటే ఎటు చూసినా మనల్నే చూస్తున్నట్టు ఉందన్నమాట. ఒక్కసారి మీరు అన్ని గణేషులకి ఐ కాంటాక్ట్ అనేది చూడండి ఎంత బాగుందో. సో ఏ గణేషుని చూసినా ఆ గణేషుడు మనల్నే చూస్తున్నట్టు ఉందన్నమాట. వచ్చేసి మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆదియోగి మీద కూర్చున్న గణేషుడు వచ్చేసి పెయింట్ కాకుండా ఉండే కదా. సో ఇప్పుడు మా శివునికి అయితే బ్లాక్ పెయింట్ వేసేసి మీద గణేషునికి మాత్రం పెయింట్ అనేది పెండింగ్ ఉందన్నమాట. ఆదియోగి ఆపోజిట్ ఉన్న గణేషుడు వచ్చేసి విఠల్ మహారాజ్ గణేషుడు అనమాట. సో మనం నుదుటి మీద బొట్టు చూస్తే అర్థమైపోతుంది. అండ్ అలాగే ఆదియోగి బ్యాక్ సైడ్ ఉన్న గణేషుడు వచ్చేసి మనం నందితల మీద కూర్చున్న గణేషుడు అని చెప్పినాం కదా. సో అది కూడా పెయింట్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ పక్కనే ఉన్న గణేషుడు వచ్చేసి హనుమంతుని మీద కూర్చున్న గణేషుడు 3 తలలతోని. సో ఆ గణేషుడు కూడా పెయింట్ వర్క్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో కింద ఫస్ట్ కోటింగ్ అయితే ఇస్తున్నారు. సో మనం ఒకసారి అటు సైడ్ వెళ్ళి చూద్దాం ఇంకా గణేషుడు ఎంతవరకు వచ్చి. సో గైస్ ముందుగా మనం అక్కడికి వెళ్ళే ఇక్కడ ఒకటి కుందన్ వర్క్ అయితే కంప్లీట్ అయిందనమాట. సో అదొక ఫేస్ అయితే ఒకసారి చూసేద్దాం మనం గణేషుడిది. సో మీద కిరీటం చూస్తున్నారు కదా ఎంత మంచిగా కుందన్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో తొండం మీద కూడా వచ్చి కుందన్ వర్క్ అండ్ చెవులకి సో గైస్ మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అండ్ సైడ్కి పిల్లోస్ వస్తాయి కదా సింహాసనం మీద ఇవన్నమాట. సో మనం వచ్చినప్పటికి ఇప్పటికి బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ అయిందనమాట. సో ఇక్కడ వచ్చేసి శివుడి యొక్క బ్యాక్గ్రౌండ్ అనమాట మంచి ఫినిషింగ్ వచ్చింది. అండ్ పక్కనే ఉన్నాయి నెమలిక బ్యాక్గ్రౌండ్ అనమాట. చాలా అంటే చాలా నీట్గా వచ్చింది అనమాట వర్క్. సో ఇంకా మనకు పెయింటింగ్ అయిపోతే ఇంకా ఎక్సైట్ కనిపిస్తుంది. సో ఇక్కడ మన నందితల మీద కూర్చున్న గణేషుడు అయితే ఫస్ట్ కోటింగ్ అయిపోయింది అనమాట. సో గణేషునికి వచ్చేసి బ్లూ కలర్ ఫస్ట్ కోటింగ్ వేసిరు. అండ్ నందికి వచ్చేసి లైక్ వైట్ పెయింట్ అనేది వేసిరు అనమాట. అండ్ ఆ పక్కనే మోషికల్ పల్లకిని మోస్తున్నట్టు గణేషుని అయితే డిజైన్ చేసిరు. సో అవి కూడా ఏంటంటే ఫస్ట్ కోటింగ్ అనేది అయితే అయిపోయిందనమాట గణేషునికి ఇంకా మోషికలకి. అండ్ గైస్ అండ్ ఆ మోషికల్ పల్లకిని మోసేదాని పక్క గణేషుడు వచ్చేసి సో మనకి ఒక హంస పైన నించున్న గణేషుడు అనమాట. సో ఆ గణేషుడి యొక్క పొజిషన్ వచ్చేసి కృష్ణుడు ఫ్లూట్ ఊదుతున్నట్టు ఆ పొజిషన్లో అయితే ఉన్నాడు అనమాట గణేషుడు. అండ్ ఇది వచ్చేసి డ్రాగన్ స్నేక్ అనమాట. డ్రాగన్ స్నేక్ మీద లైక్ నించొని అయితే ఉండనమాట గణేషుడు వచ్చేసి. అండ్ అక్కడ కొద్దిగా పెయింటింగ్ వర్క్ అనేది అయితే చేస్తున్నారు అనమాట. ఒకసారి వెళ్ళి వాళ్ళు పెయింటింగ్ ఎలా చేస్తున్నారో చూద్దాం. అదే అక్కడ
గ్లోబ్ మీద నించున్న గణేశుడు అనమాట. సో ఆ గ్లోబ్కి అయితే రఫ్ వర్క్ అనేది చేస్తున్నారనమాట. అండ్ అట్లనే గ్లోబ్ మీదకి వెళ్ళి సర్పం అయితే తిరిగేసి గణేశుని మీదకి వెళ్ళి అయితే వస్తుంది అనమాట. కాకుండా ఇంకా సర్పం హెడ్ అనేది ఇంకా తయారు చేయలేరు. అండ్ అటు సైడ్ వెళ్దాం ఇంకా. సో ఇక్కడ మనం వచ్చినప్పుడు ఈ గణేశులు అయితే లేవన్నమాట. సో ఇవన్నీ ఇప్పుడు రెడీ అయిన గణేశుళ్ళు. అండ్ ఇక్కడ పక్కనే ఉన్న గణేశుడు వచ్చేసి మనం లాస్ట్ టైం చూసినాం, బట్ అది ఇంకా పెయింటింగ్ అనేది అయితే స్టార్ట్ కాలేదు. సో 1 వీక్లో అయితే స్టార్ట్ అవుతుంది అని చెప్పినారనమాట. సో అదే పక్కన ఉన్న గణేశుడు అయితే వచ్చేసి ఫస్ట్ కోటింగ్ అనేది అయితే అయిపోయిందనమాట. సో ఆ గణేశుడు కూడా వచ్చేసి టీమ్ గజానన సైదాబాద్ చా సామ్రాట్. సో వాళ్ళైతే బుక్ చేసిరనమాట ఈ గణేశుడిని వచ్చేసి. సో ఇట్లా చాలా అంటే చాలా వినాయకులు ఉన్నాయన్నమాట. సో 100+ వినల్స్ అయితే ఉన్నాయి డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి. అండ్ ఇప్పుడిప్పుడే ఇంకా కొన్ని వెల్డింగ్ వర్క్స్ అవుతున్నాయి, కొన్ని పెయింటింగ్ వర్క్స్ అవుతున్నాయి, కొన్ని కుందన్ వర్క్ అనేది అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. సో ఇట్లా చాలా ఉన్నాయి. సో మనం ఇంకా మళ్ళీ అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాం. సో అంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోస్ చూడడం వాళ్ళు ఉంటే చూసేసేయండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. సైనింగ్ ఆఫ్ సందేశ్ వరల్డ్. జై శ్రీరామ్, జై శ్రీ గణేశ.